Another clerk we are having, Hemant ji. Okay, and Sir Lakshmaya sir, these are the office people. They are going to execute all this admission process under the guidelines of the Samiti and ourselves. Okay, and any difficulty is there, you can ask us so that we can tell about the difficulties. That is, we are here to clear your problem, and at the same time we want to do the admission process as quick as possible. So what are the details we are asking? If you submit, it will be good for us. This time we are not insisting to get much more things. The first thing is date of birth certificate. Suppose your Aadhaar card and UDIAS portal, because all the children already entered in the UDIAS portal. So if you compare both of this, if the date of birth is correctly matching, there will be no problem. So date of birth certificate will be taken as it is. అంటే ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఆధార్ కార్డు మరి యూడయాస్ పోర్టల్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉంటే మ్యాచ్ అయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు. అప్పుడు మేము డైరెక్ట్గా అడ్మిషన్ ప్రాసెస్లో దిగుతాం. నెక్స్ట్ రూరల్ సర్టిఫికేట్. కొంతమంది చెప్పారు సార్ ఇది ఆన్లైన్లో, దట్ ఈస్ దే ఆర్ నాట్ డూయింగ్ నౌ అండ్ ఇట్ వాస్ షట్ డౌన్ లైక్ దట్, దే టోల్డ్ అండర్ మెయింటెనెన్స్ లైక్ దట్. సమ్ పీపుల్ దే ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద గ్రూప్. ఫర్ దట్ దానికి నేను ఏం చెప్తున్నానంటే ఈ ఆధార్ కార్డు ఏదైనా దట్ ఈస్ రూరల్ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. ఎందుకంటే మీ యూడయాస్ నెంబర్ని ఇక్కడ మా సిస్టంలో పెడితే ఆ స్కూల్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఆ రూరల్లో ఉన్నారా లేదా దానికి కూడా వెరిఫికేషన్ కరెక్ట్ అయిపోతుంది. సో రూరల్ సర్టిఫికేట్ ఆల్సో ఇస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. సో అన్ని దానికి ఆధార్ కార్డు ఉంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇట్ విల్ బి సాల్వ్. ఓకే, సో మీ దగ్గర ఏం సర్టిఫికేట్ లేదంటే కూడా దట్ సర్టిఫికేట్ వీ విల్ గెట్ ఇట్ లేటర్, తర్వాత మేము తీసుకుంటాం. ఇంకా ఒకటి టీసీ. ఇప్పుడు టీసీ ఎవరు తీసుకుని రాకూడదు అని చెప్పాము. ఎందుకంటే ప్రాసెస్ అడ్మిషన్ ప్రాసెస్ ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత మీరు టీసీ తీసుకుని వస్తే చాలు. అప్పుడు మేము గైడ్లైన్స్ ఇస్తాము. దట్ ఈస్ యూ కెన్ బ్రింగ్ ద టీసీ, యువర్ అడ్మిషన్ ప్రాసెస్ ఇస్ ఓవర్ అని చెప్తే ఆ టైంలో టీసీ తీసుకుంటే పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ మన సిస్టమ్ మీకు తెలుసు, ఓన్లీ వన్ టైం దే హ్యావ్ టు అపియర్ ఇన్ జేఎన్యూఎస్టీ ఎగ్జామినేషన్. సెకండ్ టైం అపియరింగ్ ఇస్ నాట్, దే ఆర్ నాట్ క్వాలిఫైడ్. అది మీకు అందరికీ తెలుసు. ఇది వెరిఫికేషన్ కూడా మేము చేస్తూ ఉన్నాము. పాత డీటెయిల్స్ అవన్నీ తీసుకొని కంప్యూటర్లో ఫీడ్ చేస్తే విల్ గెట్ డబుల్ ఎంట్రీ అట్లాంటివి ఉంటుందా, ఆ వెరిఫికేషన్ కూడా చేస్తాం. సో ఈ వెరిఫికేషన్స్ అన్నీ చేసిన తర్వాతనే మీకు అడ్మిషన్స్ ఇక్కడ ఉంటుంది. వీ విల్ డూ ద అడ్మిషన్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ వెరిఫికేషన్స్ అంటారు. ఓకే, సో ఇది క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మాకి, వీ గాట్ ద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఢిల్లీ ఇట్ సెల్ఫ్ అండ్ ఫ్రమ్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్. ఇక్కడ మన విద్యాలయం ఎట్లా ఉంటుంది, హైరాకీ ఎట్లా ఉంటుంది అంటే అవర్ మెయిన్ ఆఫీస్ ఈస్ ఢిల్లీ ఆఫీస్ ఓన్లీ. దేర్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ నవోదయ విద్యాలయ సమితి ఈస్ దేర్, and followed by that we are having 8 regions, and one of the region is Hyderabad region, and our Hyderabad region is working at Goganapalli, and there we are having the deputy commissioner. He is the in charge for all the 77 schools in Hyderabad, and he will take care of all the things. Under the other people, that is assistant commissioner will be there, and one assistant commissioner will be the in charge for all these some 8 to 10 schools or 30 schools depending upon the availability of assistant commissioner. Like that we are running these schools. Okay, and here all type of facilities is there. The only thing is the children has to use all the facilities, and if they are progressing well, it will be well and good. So once again, on behalf of the regional office Hyderabad region and all our staff members, we are welcoming you for this first phase of admission. Okay, so you can enjoy, dear children, మీరు ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు అన్ని టైప్ ఫెసిలిటీస్ అన్ని. ఈ నవోదయ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఇది ఈజ్ ఏ కంప్లీట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ యూ విల్ బి పర్మిటెడ్ టు కమ్ ఓన్లీ. తర్వాత పిల్లలకి అన్ని రకాలైనటువంటి వసతులు ఉంటాయి ఇక్కడ, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, అండ్ పిల్లలు కూడా హ్యాపీగా అన్ని రకాలుగా, అంటే చదువు ఒకటే కాదు, ఆటలు పాటలు డ్యాన్సులు అన్నీ ఉంటాయి. ఓకే, అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసే స్కూల్ ఇది. ఇండియాలో ఈ రకమైనటువంటి స్కూల్ ఒక ప్రైవేట్ సెక్టర్లో ఉంటే సంవత్సరానికి మీరు 4 lakhs ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే
చూడండి 6 నుంచి 12 వరకు 4 lakhs ఖర్చు చేయాలంటే ఒక ₹1 కోటి దాకా వెళ్ళిపోతుంది అక్కడ. అంటే మీ పిల్లలు మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ సీట్ రావడం ఒక ఎత్తు, తర్వాత ఇక్కడ ఉండి చదువుకునేది ఇంకో ఎత్తు. ఎందుకంటే నాకు 500 మంది పిల్లలు ఉంటారు. 500 మంది పిల్లల్లో వీ క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్. అండ్ చదివేది పిల్లలే, చదవమని చెప్తాము, గైడ్లైన్స్ ఇస్తాము. కానీ యాజ్ ఎ పేరెంట్ మీరు ఏం చేయాలి అంటే వచ్చినప్పుడల్లా వీళ్ళని మంచిగా చదువుకోమని చెప్పాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ నవోదయ సెలెక్షన్ టెస్ట్ ద్వారా ఈ పిల్లలు సెలెక్ట్ అయ్యారు కాబట్టి లిటిల్ బిట్ మోర్ ఆర్ లెస్ దేర్ ఐక్యూ లెవెల్స్ ఆర్ హై. ఆ ఐక్యూ లెవెల్స్ని అలాగే రిటైన్ చేయాలంటే యువర్ ఇంపార్టెన్స్ ఈజ్ మోర్. యాజ్ ఏ టీచర్ మాది 60% ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, 40% ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు నెలలో ఒక రోజు వచ్చినా మీరు మాట్లాడే మాటలు పిల్లలకి చాలా వాల్యూగా ఉంటుంది. అందుకే సరైన గైడ్లైన్స్తో పిల్లల్ని జాగ్రత్తగా అన్ని రకాలుగా డెవలప్ అయ్యేటట్లు మనం కలిసి పనిచేయాలి. కలిసి పనిచేస్తేనే దెర్ ఈజ్ ఏ అవుట్కమ్ ఆఫ్ దే అంబిషన్. ఓకే అండి, ఇది నేను చెప్పవలసింది. ఇంకొకటి ఏంటంటే ఈసారి నవోదయ సెలెక్షన్ టెస్ట్లో సెలెక్ట్ అయిన పిల్లలకి డాక్యుమెంట్స్ ఇంతకుముందు ఇక్కడే వెరిఫై చేసి ఫైనల్ అడ్మిషన్ ఇక్కడే ఇచ్చేవాళ్ళు, అంటే కన్ఫామ్ అడ్మిషన్. ఇప్పుడు ఏంటంటే త్రూఅవుట్ ఇండియా ఆన్లైన్ చేశారు. అంటే మీరు ఇచ్చే సర్టిఫికేట్లన్నింటినీ మేము ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సిస్టమ్ ఆటోమేటికల్లీ వెదర్ హీఈస్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది అదే చెప్పేస్తుంది. అది ఒకటి డిఫరెన్స్ ఈ ఇయర్. అందుకే మినిమం సర్టిఫికేట్స్ ఏవేవి తెచ్చారో అవన్నీ ప్రాపర్గా అప్లికేషన్కి తర్వాత మీరు తెచ్చిన సర్టిఫికేట్కి టాలీ కావాలి. టాలీ అయితేనే దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ అప్రూవల్. మేజర్గా ఈరోజు మీరు సబ్మిట్ చేయవలసినటువంటి సర్టిఫికేట్స్ ఏంటంటే ఒకటి ఆధార్ కార్డు. అందరికీ ఆధార్ కార్డు ఉంది కదండి. తర్వాత క్యాస్ట్ కమ్యూనిటీ, ఓపెన్ సీట్లు వచ్చిన వాళ్ళకి అవసరం లేదు, కానీ రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళకి మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. తర్వాత స్టడీ సర్టిఫికేట్, 3rd, 4th, 5th స్టడీ సర్టిఫికేట్ అది కావాలి. తర్వాత రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే మీకు యూడైస్ కోడ్ మీకు తెలుసా అండి, ఈ స్కూల్ యూడైస్ కోడ్. తర్వాత పిల్లల పెన్ నెంబర్ అని ఉంటుంది, అది తెలుసా? అవి తెలిస్తే మీకు ఒకటి చెక్ లిస్ట్ ఇస్తారు, దాంట్లో రాసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే హేమంత్ దగ్గరికి వెళితే అతను ఆల్ ద డాక్యుమెంట్స్ స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసిన తర్వాత సెకండ్ వెరిఫికేషన్కి ఆఫీస్లో ఉంటాము, లేదంటే వైస్ ప్రిన్సిపల్ ఛాంబర్లో ముగ్గురం ఉంటాము. అవి వెరిఫై చేసిన తర్వాత వీ గో ఫర్ అప్రూవ్. అందుకే ఇది కొత్త ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం టేకింగ్, కాబట్టి అందుకే మీకు నిన్న మెసేజ్ పెట్టాను. ఎందుకంటే ఇక్కడ ఈ పరిసరాల్లో ఏ ఫుడ్ అవైలబిలిటీ ఉండదు, వాటర్ ప్రొవైడ్ చేస్తాం, బెస్ట్ ఆర్ఓ వాటర్ ప్రొవైడ్ చేస్తాం, కానీ ఫుడ్ అవైలబిలిటీ ఉండదు. కాబట్టి మీరు మీ అరేంజ్మెంట్స్ చేసుకుని అప్ టు 4 o'clock వరకు ఉండేటట్లు మైండ్ సెట్ అయ్యి వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. భోజనాలు తెచ్చుకున్నారు కదండి, తెచ్చుకున్నారా లేదా? లేకుంటే హాలియా వెళ్ళాలి, 12 కిలోమీటర్ల దూరం హాలియా వెళ్ళి భోజనం చేసి రావాల్సి వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ టుడే. అండ్ ఎనీ డౌట్ ఇఫ్ యూ హ్యావ్, యూ ఆర్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ ఆఫ్ ద అఫీషియల్స్. ఓకే, థ్యాంక్ యూ సార్.